What is this? It's nonsense. Not. All right. Brother, charge. Charge! 1, 2. What? Letter. చదువు. ప్రియమైన కోటా గారికి నేను చేసిన పని మీకు వెర్రిగా కనిపించవచ్చు. గత్యంతరం లేక అలా చేయవలసి వచ్చింది. ఆయన అదో రకం మనిషి. గిత్తబేరం మొదలు పెడతాడు. నేనే కళ్ళెదట పడితే ఆయన గుబులకి మితం ఉండదు. మీ అందరి నిర్ణయం తప్పక పాటిస్తాను. ఇట్లు గురునాథం. ఏమిటి దొంగ పని? ఎవరైనా చూస్తే నవ్వుపోతారు. రండి, లోపలికి రండి. ఏమిటి రక్తం? ఇది మేకు గీసుకుపోయింది. అయ్యో, రండి. అను ఇందా తలకేసి ఏ వేసి మేడకు మెట్లుండగా గొట్టం పట్టుకు దిగుతున్నారే? అది నా కర్మలే. వస్తున్నానన్నా. వాళ్ళ కంట పడితే కొంత అడ్డుకుంటాయి. ఎంతసేపమ్మా తలుపు తీయడానికి? వస్తున్నానన్నా. చూసావా నాదేం చేశాడు? ఏం చేశాడా? ఈ ఉత్తరం పెట్టేసి ఉడాయించాడు. చదువు. పాపం. ఎందుకు పాపం? బ్రదర్, టైం అయిపోయింది. అవును, అయిపోయింది. మరి అయిపోయింది ఎట్లా? స్టేషన్ వెళదాం రాక్కయ్యా. స్టేషన్ నాన్న, నాకు కడుపులో నొప్పిగా ఉంది. మీరు వెళ్ళండి, నేను రాలేను. కడుపులో నొప్పిగా ఉందా? అయితే రావద్దు, ఇక్కడే ఉండు. బ్రదర్, కమాన్ 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 బ్రదర్. వెళ్ళిపోయారా? ఎందుకింత అఘాయిత్యానికి పూనుకున్నారు? నీ అను దగ్గర కూడా దాపరికేనా? అయితే మీరు నన్ను కూడా నమ్మరన్నమాట. అను 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 నిన్నే నమ్మలేకపోతే నా మనసును కూడా నమ్మలేదు. నీవే నా సర్వస్వం. దైవ సాక్షిగా చెప్తున్నాను. కానీ మీరెందుకు పారిపోతున్నారో చెప్పరుగా? సమయం వచ్చినప్పుడు తప్పకుండా చెప్తాను. నన్ను బలవంతం చేయకు. అను, నా మాట నమ్మలేవా? మీ మీద నాకెప్పుడు అపనమ్మకం లేదు. అయితే నన్ను వెళ్ళని, మళ్ళీ వచ్చి తప్పకుండా కలుసుకుంటాను. కాలిలాగుండగానే నా ప్రాణం పోయినా ఒప్పుకోను. మీరు వెళ్తే నా మీద ఒట్టే. అను, ఇంకా నాతో ఏం చెప్పొద్దు. అను.
అక్క ముద్దు నిద్ర. ఈవేళ మా చెల్లెలు పుణ్యం అంటూ మీకు కాఫీ నీళ్ళు కూడా కరువయ్యాయి. నువ్వు తాగితే నేను తాగినట్టే. నేను భోజనం చేస్తే మీరు చేసినట్టేనా? ఆహా. అయితే నేను వెళ్ళొస్తా ఉండండి. ఇదిగో వచ్చేటప్పుడు ఒక గ్లాస్ మంచినీళ్ళు పట్టుకురా. వేలు 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 ఎక్కడికి వెళ్ళాడు? సమయానికి ఉండడు. పెద్ద మనిషి ఎక్కడితో చచ్చిపోతున్నాడు రా. ఒరే వేలు, పూజ ఎక్కడ పెట్టాడు? తలుపు తీసే ఉందిరా. ఏమిటి రాష, ఇక్కడికి ఎందుకు వచ్చా? చూసారా అమ్మగారు, ఆ వేలు ఏం చేశాడు? ఏం చేశాడు? అంత మోడసా అమ్మగారు నీళ్ళలో పడదోశాడు. ఏడ్చాడు. నేను మందలిస్తాలే, నువ్వు వెళ్ళు. ఇదిగో ఇక్కడ చూసిందంత. అమ్మగారు, అసలు నేనేం చూడలేదుగా. అసలు ఆ మాట మాత్రం చెప్పుంటే మీకు ఈ కష్టం లేకుండా అన్ని ఏర్పాట్లు నేనే చూసేదానిగా. చాలు చాలే, వెళ్ళు. గడిచిపోలే తలపేసి మన సంబంధం చేసుకుంటానని మాట ఇచ్చాడు. నాకు చెప్పు, వాళ్ళ నాన్న చెండా మార్కుడు అన్నాడే. నాదుకు వాళ్ళ నాన్నను చూస్తే హడలు. నాన్న అరుగు నా నువ్వు ఇక్కడే ఉన్నావా? నువ్వు కనపడకపోతే మీ నాన్నతో నువ్వు వెళ్ళిపోయావని చెప్పేశానే. వెళుతూ ఉంటే నేనే ఆఫ్ చేశాను బాబాయ్. అసలు నువ్వు చెప్పకుండా పోవాల్సిన అవసరం వచ్చిందయ్యా. అరే కాలుకా కట్టేమిటి? మేఘ గీసుకుంది. కాలంతా రక్తమయం అయితే కట్టాను నాన్న. అయ్యో, వాళ్ళ నాన్న కంట పడినంటే నేనే దాచేశాను. మంచి పని చేశావమ్మా. అబ్బాయి, ఆ గాయం మానే వరకు మా గడప దాటటానికి వీల్లేదు. తెలిసిందా బ్రదర్? ఒక్క మాట. సీరియసా? అక్కయ్య రా. ఎందుకు రమ్మంటుంటే? ఏం ప్రియా? నేను కాదు. ఓహో, చిన్న రాకుమారి అలిగినట్టుంది. అసూయ? అబ్బే అదేం లేదండి. చిన్నప్పటి నుంచి మా చెల్లి తీరే అంత ముక్కు చివరు ఉంటుంది కోపం. రండి పోదాం. గురునాథ్, బ్రదర్, ఏమిటిదంతా? ఏది? టైగర్ స్టార్టెడ్. పులి బయలుదేరాను. గోట్ వివే. మేక జాగ్రత్త. బేబీ గోట్, పిల్ల మేక. ఇదేమిటి బ్రదర్ మేకలు? ఇంతకీ టెలిగ్రామ్ ఇచ్చిన ఆ పిల్ల మేక ఎవరండి? మా స్నేహితుడు. అయితే పులి ఎవరు? ఇంకెవరు? మా నాన్నగారే. మీరు మేకన్నమాట. ఏమి మేకోలేండి. 4 రోజులు నేను ఇంటి దగ్గర కనపడకపోయేసరికి గంగిర్లెత్తి పెద్ద పులిలాగా బయలుదేరా. అబ్బా, మీరు ఇక్కడ ఉన్నట్లుగా ఉత్తరనాశామే. ఆశారా? అయితే చంపేశారు. అదే నా ప్రాణం తీసింది. ఇన్ని రోజులు నేను ఇక్కడ ఉన్నానని తెలిస్తే ప్రాణం తీశాడన్నమాట. మనకు తెలియపరచకుండా ఎందుకు బయలుదేరాడు చెప్పమా? బ్రదర్, ఇందులో ఏదో కిట్టుకుంది. టైం అయిపోయింది. స్టేషన్ పోదాం పదా. సరే మిస్టర్ నాథ్, ఏమైతే అవుతుంది? మీరు బయలుదేరండి, ఎదురు పెడదాం. నేనెందుకు? మీకేం బయలుదేరాడు? దేవుడు? లేవండి. అది కాదండి. రండి. ఏంటి? అయితే ఇక్కడే ఉండండి. బ్రదర్, వారిని ఇక్కడే ఉన్నాం. మనం వెళ్దాం స్టేషన్కి. సరే. అను, నేను మీరేం చెప్పక్కర్లేదు. నా తల తిరిగిపోతుంది. అస్తమానం ఏమిటి పారిపోడు? తండ్రేగా, ఆయనంటే మీకెందుకు ఈ భయం? క్షమించడానికి తప్పు మీరేం చేశారు? అను, నేను చేసింది తప్పు ఒప్పు ఆ భగవంతుడే నిర్ణయించాలి. అసలు మీరేం చేశారండి? సందేహిస్తారే? చెప్పండి.
అవసరమైతే కన్న తండ్రినే కాదు ఈ లోకాన్ని ఎదిరిద్దాం. ఆవేశపడకను. ఇప్పుడు నేను వారి కంట పడితే ఏం జరుగుతుందో నీకు తెలియదు. అంత తలక్రిందులవుతుంది. అంతకంటే ఇంకేం చెప్పరా? ఇది సమయం కాదు అను. నన్ను నమ్ము. నేను నీవాణ్ణి. త్వరలో తప్పక కలుసుకుందాం. అప్పుడు నీకన్నీ తెలుస్తాయి. వెళ్ళక తప్పదా? అయితే వెళ్ళిరండి. కానీ ఒక్కటి మాత్రం జ్ఞాపకంచుకోండి. నేనెక్కడున్నా నా మనసంతా మీ దగ్గరే ఉంటుంది. నేను జీవించేది మీకోసమే. అను, అది నాకు మాత్రం తెలియదు. అధైర్యపడకు.